హలో ఫ్రెండ్స్, హాయ్, నమస్తే. నా పేరు సుబ్బారావు. మీరు చూస్తుంది టెక్ ఇన్ఫో విత్ సుబ్బారావు. ఈరోజు మనం గూగుల్ నుంచి మనకి నెక్స్ట్ టైం రాబోతున్న ఓఎస్ ఏదైతే ఉందో ఆండ్రాయిడ్ 12 అనేది దాని డెవలపర్ ప్రివ్యూ అయితే గూగుల్ రిలీజ్ చేసింది. ఇది మోస్ట్ యాంటిసిపేటెడ్ ఓఎస్. మనకి దీనిలో ముఖ్యంగా యూజర్ ఇంటర్ఫేస్లో అయితే మాత్రం ట్రెమెండస్ చేంజెస్ అయితే గూగుల్ తీసుకొని వచ్చింది. ఈ ఆండ్రాయిడ్ 12లో మనకి మెయిన్లీ చెప్పుకోదగింది విడ్జెట్స్లో స్టాకింగ్ విడ్జెట్స్ అనే ఫీచర్ అయితే ఈసారి గూగుల్ తీసుకురాబోతుంది ఈ ఆండ్రాయిడ్ 12 తోటి. ఈ స్టాకింగ్ విడ్జెట్స్ అనేది మనకి iOS 14లో ఎలా అయితే ఒకే విడ్జెట్లో మనం మల్టిపుల్ విడ్జెట్స్ని ఎలా అయితే పెట్టుకుంటామో, అలానే ఇప్పుడు గూగుల్ ఆండ్రాయిడ్ 12 ఓఎస్లో కూడా మనం ఈ స్టాకింగ్ ఆఫ్ విడ్జెట్స్ అనేది తీసుకురావచ్చు అనమాట. అంటే ఒకే విడ్జెట్లో మనం మల్టిపుల్ విడ్జెట్స్ని పెట్టుకొని దాన్ని త్రూ స్క్రోలింగ్ ద్వారా మనకు కావాల్సిన విడ్జెట్ని పైన చూసుకోవచ్చు. ఇదైతే మాత్రం దీనిలో ఒక ప్రత్యేకమైన ఫీచర్ అనే చెప్పుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ న్యూస్ వచ్చేపాటికి మనకి మెయిన్ ఏవైతే ఫ్లాగ్షిప్ మొబైల్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన కొన్ని కంపెనీలు మెయిన్ కంపెనీల నుంచి వచ్చే కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్కి సంబంధించి రేట్లు అయితే మాత్రం తగ్గించాయి. వాటిలో ముఖ్యంగా శాంసంగ్ S20 FE ఏదైతే ఫ్యాన్ ఎడిషన్ ఉందో అది ఆల్మోస్ట్ 9,000 రూపాయలు అయితే తగ్గింది. అది ఇంతకుముందు వచ్చేపాటికి 50,000 ఉండేది. ఇప్పుడు మనకి 41,000కే శాంసంగ్ ఫ్యాన్ ఎడిషన్ S20 అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేపాటికి వివో X50 ఇది 35,000 ఉండేది, మనకి 30,000కి అయితే మాత్రం వస్తుంది. 5,000 రూపాయలు దాదాపుగా ఇది రేట్ తగ్గింది. వివో V19 వచ్చేపాటికి మనకి 25,000 రూపాయలు ఉండేది, అది మనకి 22,000 రూపాయలకి వస్తుంది. అంటే దాదాపుగా 3,000 రూపాయల రేట్ అయితే మాత్రం తగ్గింది. ఇకపోతే మనకి షామీ Mi 10 ఏదైతే ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ ఉందో అది మనకి 50,000 రూపాయలు ఉండేది, ఇప్పుడు అది 45,000 రూపాయలకి వస్తుంది. దాదాపుగా 5,000 రూపాయల రేట్ అయితే మాత్రం ఈ ఫోన్ తగ్గిందని చెప్పొచ్చు. ఇకపోతే మన దేశంలో మళ్ళీ కోవిడ్ అనేది కలకలం సృష్టించబోతుందని న్యూస్ అయితే వస్తున్నాయి. అంటే అక్కడ కొన్ని కేసెస్ అయితే వస్తుంది. దానివల్ల ప్రజలందరూ చాలా భయపడుతున్నట్టుగా అయితే మాత్రం మనకు తెలుస్తుంది. రీసెంట్గా పూణేలో వచ్చిన కేసుల వల్ల అయితే మాత్రం పూణేలో కొంచెం రిస్ట్రిక్షన్స్ అయితే మాత్రం పెట్టారని తెలుస్తుంది. ఏంటంటే నైట్ 11 నుంచి మార్నింగ్ 6 వరకు కూడా జనాలు తిరగటం మీద కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారనేది మాత్రం తెలుస్తుంది. దాంతోపాటు ఏవైతే గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్, కాలేజెస్ ఇలాంటివి ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఈ నెల ఆఖరి వరకు అంటే 28వ తారీఖు వరకు కూడా రిస్ట్రిక్షన్స్ పెట్టారంట. నెక్స్ట్ వచ్చేపాటికి మనకి ఢిల్లీ కూడా చాలా వరకు రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టారు. ఏంటంటే అదర్ స్టేట్స్ నుంచి ఢిల్లీ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మార్చి 15వ తారీఖు వరకు కూడా ఢిల్లీ వచ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కరోనా టెస్టులు అయితే చేయించుకోవాలి. వీళ్ళల్లో మెయిన్లీ చెప్పాలంటే మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఇలాంటి స్టేట్స్ నుంచి వచ్చేవాళ్ళు కంపల్సరీగా ఈ కోవిడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలని చెప్పి ఢిల్లీ గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ అయితే పెట్టింది. రియల్మీ నుంచి మనకి ఈరోజు నార్జో 30 సిరీస్ మీద 2 ఫోన్స్ అయితే మాత్రం రిలీజ్ చేసింది, లాంచ్ చేసింది. అవేంటంటే నార్జో 30 Pro, నార్జో 30A అనేది 2 ఫోన్స్ అయితే మాత్రం రిలీజ్ చేసింది. ఈ నార్జో 30 Pro వచ్చేపాటికి మనకి 120 Hz ఫుల్ హెచ్డి డిస్ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 800U ప్రాసెసర్ తోటి 5G కనెక్టివిటీ తోటి వస్తుంది. ఈ ఫోన్స్ని అయితే మాత్రం రియల్మీ వాళ్ళు అంటే యూత్కి సంబంధించి గేమింగ్ మొబైల్ లాగా చెప్తున్నారు. గేమ్స్ బాగా ఆడుకోవచ్చు అని అయితే చెప్తున్నారు. ఇక మనకి మెయిన్ ఇంటర్నేషనల్ న్యూస్లో వచ్చేపాటికి మార్స్ మీద జీవం ఉందా లేదా అనేది కనుక్కోవడానికి నాసా వాళ్ళు పర్సర్వరెన్స్ అనే ఒక రోవర్ని అయితే మాత్రం మార్స్ మీదకి దించారు. అది దిగిన వీడియోస్ని మనకి నాసా అనేది రిలీజ్ చేసింది. అది చాలా సేఫ్గా ల్యాండ్ అయింది.
ఏదైతే ఈ పర్సెవరెన్స్ అనే రోవర్ ఉందో అది మనకి మార్స్ మీద తిరుగుతూ దానికి సంబంధించిన ఫొటోస్ అయితే మాత్రం క్లిక్ చేస్తూ ఉంటుంది. నా నేను చూసిన న్యూస్ ప్రకారం అయితే మాత్రం ఇది దాదాపుగా 7 అడుగుల వరకి గొయ్యిని కూడా తవ్వి ఆ మట్టి శాంపిల్స్‌ని కూడా పరీక్షిస్తుందని అయితే మాత్రం నేను న్యూస్‌లో చూశాను. నెక్స్ట్ వచ్చేపాటికి దీనికి దాదాపుగా 25 పైన కెమెరాలు పెట్టారని నాసా వాళ్ళు పేర్కొన్నారు. దాంతోపాటు 2 స్పెషల్ మైకులు కూడా దీనికి పెట్టారు. అంటే అక్కడ ఏమైనా సౌండ్స్ ఉన్నాయా? సౌండ్స్ వినిపిస్తున్నాయా? ఈ పిక్చర్స్‌తో పాటు ఆడియో కూడా రికార్డ్ అయ్యేలాగా ఈ పర్సెవరెన్స్ రోవర్‌లో అయితే మాత్రం ఫిట్ చేశారు. అది ఆల్రెడీ మనకి ఆహ్, ఏదైతే మార్స్ మీద దిగిందో, ఆ మార్స్‌కి సంబంధించిన ఫోటోస్ అన్నీ కూడా పానోరామిక్ వ్యూలో తీసి పంపడం జరిగింది. మీరు ఒకసారి వాటి వంక చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కిందున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా మన వీడియోస్కి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటుంది.